త్రాటక విద్య అని. అది కొందరు ఏంటంటే రకరకాల ప్రయోగాలు చేసి కళ్ళు మంటలు పెడుతున్నాయని, రకరకాలుగా ఏదో మతి భ్రమించినట్టుందని ఊగిపోతూ రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు. పూర్ణ త్రాటకం అంటే కళ్ళు బాగా విచ్చుకోవాలి, చూస్తూ ఉండాలి, కనురెప్ప వాల్చకుండా చూడాలి. అది దేవతా తత్వం, రెప్ప వాల్చకుండా ఉండటం అనేది. కూర్మ ప్రవేశం మన దేహము, మన కళ్ళు రెప్ప వాల్చకుండా ఆ కూర్మం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటూ త్రాటక విద్యను చేయాలి. ఆ త్రాటక విద్యను చేసేటప్పుడు మన సంకల్పం ఎటువంటి ఆలోచనలు లేకుండా జీరో స్థాయికి వెళ్ళిపోయి కూర్చోవాలి. అర్ధ నిమిలిత నేత్రాలతో చేసేది అర్ధ త్రాటకము అంటారు. జ్యోతి త్రాటకము, జ్యోతిని చూస్తూ చేయటం. కొందరు ఏం చేస్తున్నారు, తెలియక గురువులు సరైన గైడెన్స్ లేక కొవ్వొత్తులను పెట్టి చూస్తున్నారు. ఈ హైట్లో ఉన్న కొవ్వొత్తి మెల్లమెల్లగా కరుగుతూ ఇక్కడికి వస్తుంది. పూర్ణ దృష్టి నుండి అర్ధ దృష్టికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి నాసికా దృష్టికి ఉంటుందే కానీ జ్యోతి దృష్టికి కాదు. ఇలాగొచ్చినప్పుడు నాసికకు ఈ జ్యోతికి కనెక్ట్ అవుతుందే కానీ అది పరిపూర్ణ దృష్టి కాదు. గురువు అనుగ్రహం లేకుండా ఏదో కొన్ని వీడియోలు చూసి చేయటం వలన కళ్ళు మంటలు పెట్టడం. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రారంభంలో చేయకూడదు. ఆ 2-3 నిమిషాలు గడిచేసరికి కళ్ళు మంటలు పెడతాయి, కళ్ళల్లో నీరు కారుతూనే ఉంటుంది. ఏదో వెంటనే నేర్చేసుకోవాలి, ఒక 10 రోజులకే హాంపట్ అంటూ విద్యలన్నీ వచ్చేసేయాలి, ధనాకర్షణ పొందాలి, చూసిన వెంటనే వాళ్ళ జోబిలో ఉన్న ధనమంతా నా జోబిలోకి రావాలనుకోవటము, ఇవన్నీ అసహజంగా క్రియ. కాబట్టి గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు.